బంటుమిల్లి మండలం పెందూరులో ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కాగిత కృష్ణ ప్రసాద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు తిరుగుతూ బాబు సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పెడన నియోజకవర్గంలో జనసేన నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేస్తూ టీడీపీ పార్టీకి మద్దతునిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సదరబోయిన ఏడుకొండలు, మాజీ సర్పంచ్ బాబ్జీ, ఎంపీటీసీ నాగచంద్ర, 3 పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎక్కడ కూడా తాగునీటి సమస్య ఉండేది కాదు. గతంలో మరి కాగిత వెంకట్రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 80 కోట్లు నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఏంటంటే ఎక్కడైనా చెరువులు తవ్వాలంటే తవ్వాలి, అలాగే ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు, కొత్తగా పైప్ లైన్ వేసుకోవాలంటే వేసుకోవాలి అన్న లక్ష్యంతో మరి ఆ ప్రాజెక్టులో భాగంగా ప్రతి ఇంటికి కూడా మంచినీటి ట్యాప్లు వేయాలన్న లక్ష్యంతో మరి ఆ ప్రాజెక్టు స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా మరి ఆయనేమో ఇంటికి పంపించేసి ఇక్కడ ఎలా ఓడిపోతాడని సర్వే తెలిసింది. ఇంటికి ఆయన పెనలూరు పంపించారు. ఇక్కడ చెత్త అక్కడ వేయటం వల్ల ఏం బంగారం కాదు, అక్కడ ఓడిపోవటం ఖాయం. అదేవిధంగా ఇక్కడ ఏ అభ్యర్థి వచ్చినా, ఏ కొత్త అభ్యర్థిని తీసుకొచ్చినా, ఎవరిని తీసుకొచ్చినా కానివ్వండి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వాలు కలిసి ముందుకెళ్ళి మళ్ళీ తెలుగుదేశం జెండా ఎగరవేయటం ఖాయం అని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం. అలాగే మరి బాలశౌరి గారికి భారీ మెజార్టీ రావడం కూడా ఖాయం ఈ పెడ నియోజకవర్గం చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. నమస్తే. తెలుగుదేశం పార్టీ హయాంలో పెడన నియోజకవర్గానికి 80 కోట్ల రూపాయలు తాగునీటి విస్తరణ కోసమే నిధులు శాంక్షన్ అయినాయి. అయితే ప్రభుత్వం మారిన తర్వాత వైసీపీ